అయ్యయ్యో, పూజారి ఏంటి ఇలా ఆడుతున్నాడు? స్వామి బాగా ఉగ్రంగా ఉన్నట్టున్నాడే, భయం వేస్తుంది. మనకెందుకులే, మనం అలా పక్కకుందాం. నాకు కావలసిన కొండ పువ్వు పుట్టతేనే తీసుకురా. పో. అయ్యా, అవి నేనెక్కడైనా వెతకాలి? అవి నీకే దొరుకుతాయి. అది నీ చేతికి దొరికితే నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతాయి. పో. అయ్యా చూసి. పూజారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? తెలియట్లేదు బ్రో. ఏంటిదంతా? నాకెందుకు అందరు దండం పెడుతున్నారు? ప్రతి సంవత్సరం మేము ఈ పూజ చేసినప్పుడు మాలోనే ఒకరికి పూని మా దేవుడు ఆయనకు కావలసిన కొండ పువ్వు పుట్టతేనే తెమ్మని అడుగుతారు. అలా ఎవరు వెళ్ళి తీసుకొస్తారో వాళ్ళని మేము మా అందరి నాయకుడిగా చూస్తాము, మా స్వామి వారసుడు అనుకుంటాం. ఇప్పటి వరకు మా అందరిని దాటి ఎవరికీ దొరకని ఆ మహాభాగ్యం మీకిప్పుడు దొరికింది. దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. పూజ పూర్తయ్యేలోపు వెళ్ళి ఆ పువ్వు తేనె తీసుకుని రండి. జాను, నేనెందుకని తీసుకురావాలి? ఏంటి జాను, కొండ పువ్వంట, పుట్టతేనంట, నేను ఈ అడవిలో ఎక్కడికని పోయి తీసుకురాను? జాను, ఇది అస్సలు కరెక్ట్ కాదు. అయ్యా, మీ వాళ్ళకి చెప్పుకోండి. రవి సార్, ఏంటి రవి సార్, స్వామి నేరుగా మీ దగ్గరకు వచ్చి ప్రేమతో ఒక విషయం అడిగారు, ఇలా కుదరదు అని చెప్తున్నారు. అడిగారని పువ్వుకి తేనెకి అడవిలోకి వెళ్ళి తిరగమంటావా? నాకు ఇలాంటివి అస్సలు అలవాట్లేదు. అదే కదా, లండన్లో చదువుకున్న వాడిని అడవికి వెళ్ళమంటున్నారే. అసలు మా అల్లుడు ఎలా పెరిగాడో ఏమన్నా తెలుసా? అడవిలోకి పంపి అల్లుడిని మొత్తానికి చంపేద్దని ప్లాన్ చేసావా ఏంటి? నువ్వు కావాలంటే ఆ పువ్వు తేనె తీసుకురా. నా అల్లుడు మాత్రం అడవికి వెళ్ళడానికి ఒప్పుకోను. దానికి నేను అనుమతి కూడా ఇవ్వను. గణేష్, మరేంటత్తయ్య, అల్లుడిని అడవికి పంపించమని చెప్తున్నారు, మనం ఎలా పంపిస్తాం మరి? రవి, జాను, ముఖ్యమైన తంతు ఇది గాని నువ్వు చెయ్యకపోతే ఈ పూజంతా వ్యర్థమైపోతుంది. జాను, నాకు బదులు వేరే ఎవరినైనా వెళ్ళమని చెప్పొచ్చు కదా. లేదు రవి, దేవుడే నిర్ణయించిన తర్వాత వేరే ఎవ్వర్నీ పంపించడం కుదరదు. నువ్వే వెళ్ళాలి. నేనెక్కడికని పోయి వెతకను జాను. ఆ దేవుడే నీకు దారి చూపిస్తాడు.